హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్తర్ క్రియేషన్స్. ఈరోజు అయితే మనము మన గ్రీనరీ గార్డెన్ చూద్దాము. అక్కడికి వెళ్ళేసరికి టమాటాలు ఉన్నాయి. టమాటాలు అయితే అన్నీ పచ్చగానే ఉన్నాయి, కానీ కొన్నిటికి ఎలుకలో మరి ఏమో బొక్కలు పెట్టాయి. తర్వాత బంతిపూలు చూస్తే ఇలా ఉన్నాయన్నమాట, బాగా పూసాయి. చిలక పూలు కూడా పూసాయి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి పువ్వులు. కందికాయలు చూడండి ఇలా ఉన్నాయన్నమాట. కొన్ని కాయలు ముదిరిపోయినవి ఉన్నాయి, కొన్ని ఏమో ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి, లేతగా ఉన్నాయి. గింజలు గట్టిగా ఉన్న వాటిని చూసి నేను కోసుకున్నాను అనమాట. ఒక 60-70 చెట్ల దాకా ఉన్నాయన్నమాట. ఆ చెట్లన్నిటికీ చూసుకుంటూ కోసుకున్నాను. ఇలా బాగున్నాయి. ఇంకా చిక్కుడు చెట్టుకి అయితే ఏం కాయలు లేవు. కందికాయలు మాత్రమే కోసుకున్నాను, ఇంకేం కోయలేదు. తర్వాత వంకాయలు ఉన్నాయి చూడండి, గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో మన కందికాయలు. నేను ఒక సూపర్ మార్కెట్లో ఈ విత్తనాలు తెచ్చి వేసాను అన్నమాట, కంది మొక్కలు. చూడండి, ఇగో వంకాయలు ఇలా కాసేసి ఉన్నాయి. మేము ఊరు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి వచ్చేసరికి ఇలా వంకాయలు కాసేసి ఉన్నాయన్నమాట. ఒక 7-8 కాయల వరకు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. వాటిని నేనేం కోయలేదు, అలాగే ఉంచేసి వచ్చేసాను. చూడండి, ఇలా గుత్తులు గుత్తులుగా పెద్ద పెద్ద వంకాయలు కాసినాయి. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, కందికాయలన్నీ కోసుకొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత వీటిలన్నిటిని 2-3 సార్లు నీళ్ళల్లో వాష్ చేసుకొని వచ్చాను. రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ ఉన్నాయన్నమాట. దానిలో కాయలు మునిగేంత వరకు 2 లోటాలు వాటర్ పోసుకున్నాను అనమాట. పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. అవి ఉడికిన తర్వాత అలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని అందులో కల్లుప్పు వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇది ఉడికేటప్పుడు వీడియో తీసాను కాబట్టి దాని ఆవిరి కెమెరాకి పట్టేసింది, అలా ఉంది. అలా ఉడికిన తర్వాత కల్లుప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాను బాగా. తర్వాత వాటర్ వంపేసి ఆ కాయల్ని ప్లేట్లో వేసుకొని తిన్నాం అనమాట. సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇలా నొక్కి చూస్తే గింజ అనేది బయటికి చాలా చక్కగా వచ్చేసింది. బాగున్నాయి అన్నమాట. ఉప్పు కూడా బాగా సరిపోయింది అన్నమాట నాకు. చాలా సూపర్గా ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.